వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2 మరియు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మరియు అనేక రంగాల్లో విజయానికి కారణమైనటువంటి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఈ నెల 29/3/2021 అనగా సోమవారం కొత్త బ్యాచ్ ప్రారంభించబోతుంది. మరియు అదే రోజున డెమో క్లాస్ నిర్వహించడం అనేది జరుగుతుంది. మీరు ఫ్రీగా డెమో క్లాస్లో అటెండ్ కావచ్చు. అట్ ద సేమ్ టైం కొత్త బ్యాచ్ నుంచి మీ యొక్క క్లాస్ ప్రారంభమవుతాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు, ప్రత్యేకమైనటువంటి గ్రౌండ్ సదుపాయం, బాయ్స్ మరియు గర్ల్స్కి సపరేట్గా ఉన్నటువంటి గ్రౌండ్ సదుపాయం. నెక్స్ట్ లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి ప్రామాణికమైన గ్రంథాలతో కూడినటువంటి రీడింగ్ రూమ్ మరియు అంకిత భావం మరియు అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి మన అధ్యాపకులచే శిక్షణ. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఏ ఇన్స్టిట్యూట్లోనూ లేని విధంగా అటు ఆంధ్ర మరియు తెలంగాణ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో ఎక్కడా లేని విధంగా ప్రతిరోజు మరియు వీక్లీ మరియు మంత్లీ గ్రాండ్ టెస్ట్ల నిర్వహణ మరియు వాటికి బహుమతుల ప్రదానం అనేది మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో చదువుతున్నటువంటి పిల్లల్ని ఎంక్వైరీ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ఒకసారి సందర్శించండి. ఇన్స్టిట్యూట్ యొక్క పరిస్థితుల్ని అవగాహన చేసుకోండి. తర్వాత మాత్రమే మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. రాబోయే నోటిఫికేషన్స్కై మన హర్షిత్ ఇన్స్టిట్యూట్తో చేతులు కలపండి. మీ కళలను సాకారం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఇటీవల కాలంలో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా మరి ఒకసారి చూద్దాం. రోజు మనం ఏ విధంగా అయితే డిస్కస్ చేసుకుంటున్నామో అదేవిధంగా ఈరోజు కూడా ఇటీవల కాలంలో జరిగినటువంటి ఒక 10 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, 10 ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ గురించి జస్ట్ డిస్కస్ చేద్దామండి. వాటిలో మనకి ఈరోజు ఉన్నటువంటి విషయాలు ఈరోజే కాకుండా ప్రతిరోజు కూడా రెగ్యులర్గా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క మొబైల్ యాప్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. తద్వారా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేక విషయాలు మనకి తెలియడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి ప్రశ్న, ద ఫస్ట్ క్వశ్చన్, ఏ దేశ అధ్యక్షుడు మార్చి 17, 2021 కన్ను మూశారు? విచ్ నేషన్స్ ప్రెసిడెంట్ పాస్ ద వే ఆన్ March 17, 2021 అనేది ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ అండి. ఒకటి యెమెన్, నైజీరియా, టాంజానియా అండ్ ఆర్మేనియా. ఇక్కడ మనం 4 కంట్రీస్ ఇచ్చాం. ఏ దేశ అధ్యక్షుడు March 17, 2021 కన్ను మూశారు? యెమెన్, నైజీరియా, టాంజానియా అండ్ ఆర్మేనియా. దీంట్లో మనం చూసుకున్నట్లయితే ద రైట్ ఆన్సర్ ఈజ్ టాంజానియా. రైట్ ఆన్సర్ ఈజ్ టాంజానియా. నెక్స్ట్ ఇక్కడ మనకి టాంజానియా అనేది ఎక్కడ ఉంది? టాంజానియా అనేది ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ. టాంజానియా అనేది ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ. ఈస్ట్ ఆఫ్రికన్, ఇది ఒక ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ. అట్ ద సేమ్ టైం ఈ యొక్క చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు? ఆ దేశ అధ్యక్షుడు ఎవరు? టాంజానియా యొక్క ఇటీవల కాలంలో చనిపోయినటువంటి March 17 డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. March 17. ఈ March 17 చనిపోయినటువంటి ఆ దేశ అధ్యక్షుడు ఎవరు చూసుకున్నట్లయితే జీన్ పొంగే మగుపులి. జీన్ పొంగే మగుపులి అనేటువంటి వ్యక్తి చనిపోవడం, అదే ప్రత్యక్షుడు చనిపోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆ తర్వాత ఆయన స్థానంలో వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎస్ఎస్ హసన్ పేరు గుర్తుంచుకోండి. హసన్, ఎస్ఎస్ హసన్ అనే ఆమె అధ్యక్ష పదవిని చేపట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇవిడ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ టాంజానియా యొక్క క్యాపిటల్ ఏంటి, టాంజానియా యొక్క కరెన్సీ ఏంటో చూద్దాం. ఇక్కడ మనకి టాంజానియా యొక్క క్యాపిటల్ డొడోమా, DODOMA, డొడోమా గుర్తుంచుకోవాలని. ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ ఏదైనా ఒక దేశంలో కనుక ఏదైనా ఒక పరిస్థితి జరిగినప్పుడు దాని యొక్క క్యాపిటల్ ఏంటి, దాని యొక్క కరెన్సీ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయం అడుగుతున్నాడు. కాబట్టి ఎగ్జామినర్ తప్పనిసరిగా మనం చూసుకోవాలి. ఇక్కడ టాంజానియా అధ్యక్షుడి పేరేం పేరు? ఇటీవల మరణించిన టాంజానియా యొక్క అధ్యక్షుడి పేరేం పేరు? జీన్ పొంగే మగుపులి. నెక్స్ట్ టాంజానియా అధ్యక్ష పదవిని ప్రస్తుతం చేపట్టినటువంటి స్త్రీ ఎవరు? ఉమెన్ ఎవరు? మహిళ ఎవరు అని చూసుకున్నట్లయితే ఆవిడ పేరు ఎస్ఎస్ హాసన్, సామియా సులుహ్ హాసన్ అనేటువంటి ఆమె అధ్యక్ష పదవిని చేపట్టడం జరిగింది. టాంజానియా దేశంలో మొట్టమొదటి మహిళ ఇవిడి, అధ్యక్ష పదవిని చేపట్టినటువంటి మొట్టమొదటి మహిళ. కాబట్టి ఆ పేరు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టాంజానియా యొక్క కరెన్సీ ఏంటి, టాంజానియా యొక్క క్యాపిటల్ ఏంటి? టాంజానియా యొక్క క్యాపిటల్ చూసుకున్నట్లయితే డొడోమా. ఇక్కడ మనకి టాంజానియా యొక్క క్యాపిటల్ డొడోమా. టాంజానియా యొక్క కరెన్సీ చూసుకున్నట్లయితే టాంజానియా షిల్లింగ్ అనేది టాంజానియా యొక్క కరెన్సీగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి టాంజానియాలో ఉన్నటువంటి లాంగ్వేజ్ ఏంటిది?
టాంజానియాలో ఉన్నటువంటి లాంగ్వేజ్ చూసుకున్నట్లయితే స్వాహలి అనేటువంటిది వాళ్ళ యొక్క స్వాహలి అనేది వాళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్గా మనం చెప్పుకోవచ్చు. స్వాహలి అనేది వాళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి టాంజానియాలో ఉన్నటువంటి బిగ్ సిటీ అతిపెద్ద నగరం ఏదంటే దార్ ఎస్ సలాం అనేది అక్కడ ఉన్నటువంటి అతిపెద్ద నగరంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా టాంజానియాలో అనేకమైనటువంటి ఇంటర్నేషనల్ మీటింగ్స్ జరిగినప్పుడు ఎక్కడ జరిగినాయి అంటే దార్ ఎస్ సలాంలో జరగడం అనేది జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఈ బిట్ గురించి మనకి రిలేటెడ్ అంశాలుగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు సెకండ్ బిట్గా చూద్దాం. ఏ దేశ దౌత్యవేత్తను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఆఫ్ఘనిస్తాన్ మరియు ప్రాంతీయ సమస్యలపై తన వ్యక్తిగత రాయబారిగా నియమించారు? విచ్ నేషన్స్ డిప్లొమాట్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ బై యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ యాజ్ హిస్ పర్సనల్ ఎన్వీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ రీజనల్ ఇష్యూస్? ఇటీవల కాలంలో ఆంటోనియో గుటెరెస్ మనందరికీ తెలుసు. ఆంటోనియో గుటెరెస్ ఈయన యుఎన్ యొక్క యునైటెడ్ నేషన్స్ యొక్క సెక్రటరీ జనరల్. ఆయన ఇటీవల కాలంలో ఏ దేశం యొక్క దౌత్యవేత్తను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యొక్క వ్యక్తిగత రాయబారిగా నియమించడం జరిగింది? ఏ విషయంలో అంటే ఆఫ్ఘనిస్తాన్ సమస్యపై. ఇక్కడ మనందరికీ తెలుసు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ మరియు తాలిబాన్ల వ్యవహారం ఇదంతా కూడా ఒక బర్నింగ్ టాపిక్గా ఉంది. దాని విషయంలో రష్యా మీట్ కూడా జరిగింది. ఇక్కడ ఈ యొక్క రష్యా మీట్లో యుఎస్ఏ, పాకిస్తాన్ మరియు తాలిబాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ యొక్క గవర్నమెంట్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం మరియు వీళ్ళందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడం, వాళ్ళ యొక్క అభిప్రాయాలన్నీ కూడా తెలియజేయడం, ఇదంతా కూడా అందరూ కూడా ఫోకస్ చేశారు ఆఫ్ఘనిస్తాన్ యొక్క ఇష్యూ మీద. అదంతా కూడా ఒక సపరేట్ మ్యాటర్. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఏ దేశ దౌత్యవేత్తను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఆఫ్ఘనిస్తాన్ మరియు ప్రాంతీయ సమస్యలపై తన వ్యక్తిగత రాయబారిగా నియమించారు? ఇక్కడ మనం 4 ఆప్షన్లు ఇచ్చాం. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ అండ్ నైజీరియా. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ అండ్ నైజీరియా ఏ దేశం యొక్క రాయబారిని ఆయన వ్యక్తిగత రాయబారిగా నియమించుకున్నారని చూసుకున్నట్లయితే ద రైట్ ఆన్సర్ ఇస్ ఫ్రాన్స్. రైట్ ఆన్సర్ ఏంటంటే మనకి ఫ్రాన్స్. ఇక్కడ మనకి ఆ యొక్క ఫ్రాన్స్ దౌత్యవేత్త ఆయన యొక్క పేరు ఏంటంటే జీన్ ఎర్నాల్డ్. ఆయన యొక్క పేరు జీన్ ఎర్నాల్డ్. ఈయన్ని మన ఆంటోనియో గుటెరెస్ ఇటీవల కాలంలో వ్యక్తిగత రాయబారిగా నియమించుకోవడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనకి ఒకసారి సెక్రటరీ జనరల్ గురించి చూద్దామండి. ఐక్యరాజ్య సమితి యొక్క సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఆయన ఏ దేశానికి చెందిన మనకు తెలుసు. ఆయన పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. సరే, ఇక్కడ మనకి మొట్టమొదటి యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క మొట్టమొదటి సెక్రటరీ జనరల్ ఎవరు చూసుకున్నట్లయితే ఫస్ట్ సెక్రటరీ జనరల్ ట్రిగ్విలీ. మనందరికీ తెలుసు ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఎవరంటే ట్రిగ్విలీ. ఈయన నార్వే దేశానికి చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆంటోనియో గుటెరెస్ ప్రస్తుతం ఉన్నటువంటి యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఈయన పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. అంతేకాకుండా పోర్చుగల్లో ఈయన 1995 నుండి 2002 వరకు ఈయన పోర్చుగల్ యొక్క ప్రధానిగా కూడా పనిచేయడం అనేది జరిగింది. తర్వాత ఈయన అనేక పదవులు చేపట్టాడు. తర్వాత ప్రజెంట్ ఏంటంటే ఆంటోనియో గుటెరెస్ మన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క సెక్రటరీ జనరల్గా ఈయన వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఎట్ ప్రజెంట్ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి మొట్టమొదటి యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరంటే ట్రిగ్విలీ. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క మొట్టమొదటి సెక్రటరీ జనరల్ ట్రిగ్విలీ. ఆయన నార్వే దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇక్కడ మనకి మొట్టమొదటిసారిగా యుఎన్ఓ యొక్క ఆవిర్భావం ఎప్పుడు జరిగింది? యుఎన్ఓ డేగా మనం ఎప్పుడు చేసుకుంటాం? 1945 అక్టోబర్ 1945 అక్టోబర్ 24 మనకేంటంటే అక్టోబర్ 24 అనేది యుఎన్ఓ డేగా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అక్టోబర్ 24 యుఎన్ఓ డేగా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడు ఏర్పడిందంటే యుఎన్ఓ 1945 అక్టోబర్ 24 నుంచి తన యొక్క కార్యకలాపాలని నిర్వహించు వస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక చిన్న విషయం గుర్తుంచుకోవాలి. మొట్టమొదటి సెక్రటరీ జనరల్ ఎవరంటే ట్రిగ్విలీ అని చెప్పుకున్నాం. మీరు ఎన్ని నోట్స్ చూసినా, ఎన్ని కరెంట్ అఫైర్స్ బుక్స్ చూసినా మొట్టమొదటి సెక్రటరీ జనరల్ ట్రిగ్విలీ నార్వే మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈయన కంటే కూడా ముందు ఇంకొక సెక్రటరీ జనరల్ పనిచేయడం అనేది జరిగింది. ఆయన పేరు గ్లాడ్విన్ జాబ్ అనే యూకేకి సంబంధించినటువంటి గ్లాడ్విన్ జాబ్. ఈయన
మొట్టమొదటిసారిగా అంటే ఎప్పటి నుంచి అంటే 1945 అక్టోబర్ నుంచి 1946 ఫిబ్రవరి వరకు యాక్టింగ్ సెక్రటరీ జనరల్, తాత్కాలిక సెక్రటరీ జనరల్గా పనిచేయడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనకి బిట్ కనుక ఒకవేళ డెప్త్గా అడిగినట్లయితే ఐక్యరాజ్య సమితి యొక్క తాత్కాలిక సెక్రటరీ జనరల్గా ఎవరు పనిచేశారు అని చెప్పేసినట్లయితే ఒకే వ్యక్తి. ఎందుకంటే అప్పటికి ఇంకా ఎలక్షన్ జరగలేదు, జనరల్ అసెంబ్లీ ఎలక్షన్ జరగలేదు. కాబట్టి అప్పటి వరకు గ్లాడ్విన్ జాబ్ అనే ఆయన ఈ వర్క్ చేయడం జరిగింది. ఆయన యూకే దేశ, యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ మన ఇక్కడ. గ్లాడ్విన్ జాబ్ ఈ బిలాంగ్స్ టు యూకే. ఆయన 1945 అక్టోబర్ నుండి 1946 ఫిబ్రవరి వరకు ఆయన వర్క్ చేయడం జరిగింది యాక్టింగ్ సెక్రటరీ జనరల్గా. తరువాత 1946 ఫిబ్రవరిలో మన ట్రిగ్విలీ ఎన్నికైనటువంటి మొట్టమొదటి సెక్రటరీ జనరల్ ఎవరంటే ట్రిగ్విలీ నార్వే దేశానికి చెందినటువంటి వ్యక్తిగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్ మనకి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ 2021 మార్చి 18న ఏ దేశ విదేశాంగ మంత్రిని కలిశారు? ఇక్కడ మనకి ఇద్దరు విదేశాంగ మంత్రులు కలవడం అనేది జరిగింది. ఒకళ్ళు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏ దేశం యొక్క విదేశాంగ మంత్రిని మన భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవల కాలంలో కలిశారని చెప్పేసి ఇక్కడ ప్రశ్న. 1 యుఏఈ, 2 ఖత్తర్, 3 కువైట్, 4 ఒమెన్. ఇవన్నీ కూడా గల్ఫ్ కంట్రీస్. ఈ 4 కూడా గల్ఫ్ కంట్రీస్: యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైట్ అండ్ ఒమెన్. ఏ దేశం యొక్క విదేశాంగ మంత్రిని ఇటీవల కాలంలో కలవడం అనేది జరిగిందంటే కువైట్. ద రైట్ ఆన్సర్ ఈస్ కువైట్. ఎందుకని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎందుకని అతన్ని కలవడం అనేది జరిగింది? ఎందుకంటే విదేశాంగ మంత్రుల సమావేశం ఒకటి జరిగింది. ఆ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఈ యొక్క విదేశాంగ మంత్రి, మన భారతదేశ విదేశాంగ మంత్రి ఆ దేశ విదేశాంగ మంత్రిని కలవడం అనేది జరిగింది. ఏ విషయంలో కలిశారు అని చెప్పేసినట్లయితే కువైట్ మనకి ఆయిల్ని సప్లై చేసేటువంటి దేశాల్లో, నిన్న క్లాసులో మనం చెప్పుకున్నాం, భారతదేశానికి ఆయిల్ని సప్లై చేసేటటువంటి దేశాలు ఏమేమి ఉన్నాయో అంటూ చెప్పుకున్నాం మనం. ఆ దేశాల్లో కువైట్ అనేది 10th ప్లేస్ని ఆక్రమిస్తుంది. ఈ యొక్క 2019-2020 సంవత్సరం చూసుకున్నట్లయితే 2019 అండ్ 2020 ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే మన కువైట్ యొక్క స్థానం ఎంతంటే 10th ప్లేస్. అంతేకాకుండా మనకి భారతదేశానికి మరియు కువైట్కి మధ్య జరిగినటువంటి ఆయిల్ యొక్క వాణిజ్య ఒప్పందం ఎంతంటే మనకి $10.86 బిలియన్. ఇక్కడ మనకి 10.86 బిలియన్ డాలర్స్ వ్యాపారం అనేది మనకి మరియు కువైట్కి మధ్య జరిగింది. ఎందుకంటే 10th ప్లేస్లో ఉంది కువైట్ అనేది. భారతదేశానికి ఆయిల్ని దిగుమతి చేస్తున్నటువంటి ఒక 10 పెద్ద దేశాల్లో కువైట్ కూడా ఒక దేశం. కాబట్టి కువైట్తో మనకు మరింత సన్నిహితమైనటువంటి సంబంధాలు కావాలి. కాబట్టి కువైట్తో మనం ఎప్పటికప్పుడు మీటింగులు జరుపుతూ ఉంటాం. నెక్స్ట్ ఇక్కడ మనకి కువైట్ గురించి చూద్దాం ఏంటో. కువైట్ యొక్క క్యాపిటల్ ఏంటి, కువైట్ యొక్క కరెన్సీ ఏంటి అని చూస్తున్నట్లయితే కువైట్ యొక్క కరెన్సీ కువైట్ దీనార్. అదేవిధంగా కువైట్ యొక్క లాంగ్వేజ్ అరబిక్. మనందరికీ తెలుసు, సాధారణంగా మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్, అరబిక్ కంట్రీస్ అన్నీ కూడా అరబిక్ అనేది వాళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంటుంది. నెక్స్ట్ కువైట్ యొక్క క్యాపిటల్ కువైట్ సిటీ. కువైట్ అనేది చాలా చిన్న ప్లేస్ అండి. కువైట్ అనేది ఒక చిన్న సిటీ. కాబట్టి కువైట్ యొక్క క్యాపిటల్ కువైట్ సిటీగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ బిట్గా మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ 20, 2021లో భారతదేశం, ఆస్ట్రేలియా మరియు ఫ్రాన్స్ త్రైపాక్షిక సంభాషణలో ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? ఇక్కడ మనకి భారతదేశము మరియు ఆస్ట్రేలియా మరియు ఫ్రాన్స్. ఇక్కడ మనకి 3 దేశాలు, భారతదేశము మరియు ఆస్ట్రేలియా మరియు ఫ్రాన్స్. ఈ 3 దేశాల యొక్క త్రైపాక్షిక సంభాషణలకు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? విచ్ సిటీ విల్ హోస్ట్ ద ఇండియన్, ఆస్ట్రేలియా అండ్ ఫ్రాన్స్ ట్రైలేటరల్ డైలాగ్ ఇన్ ఏప్రిల్ 2021? నెక్స్ట్ మంత్ ఇప్పుడు మన మార్చిలో ఉన్నాం. నెక్స్ట్ మంత్ ఏమవుతుందంటే 3 దేశాల యొక్క త్రైపాక్షిక సంభాషణలు జరగబోతున్నాయి. ఆ యొక్క దానికి ఎక్కడ జరగబోతున్నాయి అనేది ప్రశ్న ఇక్కడ మనకి. 1 సిడ్నీ, 2 ప్యారిస్, 3 న్యూఢిల్లీ, 4 బెంగళూరు. ఈ 4 నగరాల్లో ఎక్కడ జరగబోతున్నాయి ఈ యొక్క 3 దేశాల యొక్క మీటింగ్ ఎక్కడ జరగబోతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ న్యూఢిల్లీ.
ఎక్కడ జరుగుతుందంటే న్యూఢిల్లీలో జరుగుతుంది. సరే, ఎందుకు జరుగుతుంది? ఏ విషయంలో? మరి అనేక విషయాలు ఉన్నాయండి ఇక్కడ. కానీ మరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇండో పసిఫిక్ ఇష్యూ. ఇండో పసిఫిక్ ఇష్యూ అనేది ప్రధానం. ఎందుకంటే ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ఇండో పసిఫిక్ ప్రాంతం మీద చైనా యొక్క ఆధిపత్యం పెరుగుతుంది. చైనా ఏం చేస్తుందంటే ఈ యొక్క శ్రీలంక, పాకిస్తాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న దేశాల మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఆ ప్రాంతం మీద, మొత్తం ఇండో పసిఫిక్ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించాలని చెప్పేసి ఇది ప్రయత్నం చేస్తుంది చైనా. కాబట్టి వాటి గురించి మాట్లాడుకోవడానికి ఒక కూటమిలాగా ఏర్పడుతున్న అన్ని దేశాలు కూడా కలిపి దాంట్లో భాగంగా ఆ యొక్క ఇష్యూలో భాగంగా భారతదేశము, ఆస్ట్రేలియా మరియు ఫ్రాన్స్ 3 దేశాల యొక్క విదేశాంగ మంత్రులు మాత్రమే విదేశాంగ మంత్రుల సమావేశం ఏప్రిల్ 2021 జరగబోతుంది. దానికి ఆతిథ్యం ఇస్తున్నటువంటి ఏ ప్లేస్లో జరగబోతుంది అంటే ఇక్కడ మనకి న్యూఢిల్లీలో జరగబోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదే విషయంగా రీసెంట్గా జరిగినటువంటి క్వాడ్లో చూసుకుంటే క్యూయుఏడి గతంలో మనం చెప్పుకున్నాం క్వాడ్. ఈ యొక్క క్వాడ్ చతుర్భుజ సమావేశం అని చెప్పేసి క్వాడ్రిలేటరల్ మీటింగ్. ఈ యొక్క మీటింగ్లో కూడా ఈ యొక్క ఇండో పసిఫిక్ ఇష్యూ అనేది డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకి క్వాడ్లో ఏ దేశాలు ఉన్నాయి, ఏంటి, ఏమేమి డిస్కస్ చేసినాయి, ఏ అంశాల గురించి వాళ్ళు ప్రధానంగా ఫోకస్ చేశారనే విషయం కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ యొక్క క్వాడ్లో ఉన్నటువంటి దేశాలు చూసుకున్నట్లయితే మనకి 1 USA, 2 జపాన్, 3 ఆస్ట్రేలియా, 4 ఇండియా. ఈ 4 దేశాల అధిపతులు ఇటీవల కాలంలో వర్చువల్ మీటింగ్ ద్వారా కలవడం అనేది జరిగింది. వాళ్ళు కూడా ప్రత్యేకంగా డిస్కస్ చేసినటువంటి అంశం ఏంటంటే ఇండో పసిఫిక్ ఇష్యూ గురించి వాళ్ళు డిస్కస్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆఫ్రికా దేశం కాకుండా మన భారతదేశం ఎక్కువగా దీంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బిట్గా చూసుకున్నట్లయితే ఏ దేశంతో సంబంధాలు పెంచుకోవడానికి భారత్ జాయింట్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది? ఇప్పుడే మనం చెప్పుకున్నాం, జస్ట్ కువైట్ గురించి చెప్పుకున్నాం. దీన్ని మన కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ కువైట్ అండి. ఎందుకంటే ఇటీవల కాలంలో విదేశాంగ మంత్రులు కలిశారని చెప్పుకున్నాం. దానితో పాటుగా ఇటీవల కాలంలో ఏం చేశారంటే ఒక జాయింట్ కమిషన్ అనేదాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క జాయింట్ కమిషన్లో కువైట్ యొక్క విదేశాంగ మంత్రి మరియు భారతదేశ విదేశాంగ మంత్రి అయినటువంటి జైశంకర్ వీళ్ళిద్దరూ కూడా పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ఈ కమిషన్లో అనేక విషయాలు చర్చించుకుంటున్నారు. ఈ యొక్క జాయింట్ కమిషన్లో అనేక విషయాలు చర్చించుకున్నారు. ప్రధానమైన అంశం ఈ యొక్క ఆయిల్ గురించి. నెక్స్ట్ అదేవిధంగా వ్యాపార రంగము, మ్యాన్ పవర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఈ అన్ని విషయాల్లో కూడా ఒక దేశానికి ఒక దేశం ఇచ్చిపుచ్చుకునే విధంగా, ఇక్కడ వ్యాపారంలో ఇచ్చిపుచ్చుకునే విధం, మరియు మ్యాన్ పవర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, హెల్త్ అండ్ మరియు ఎడ్యుకేషన్ విషయంలో కూడా మన భారతదేశం యొక్క సహకారం ఆ యొక్క కువైట్ దేశం కోరడం అనేది జరుగుతుంది. ఈ విషయాలన్నింటి గురించి డిస్కస్ చేసుకోవడానికి, ఒకరికొకరు సహకారం చేసుకోవడానికి ఇటీవల కాలంలో మన భారతదేశం ఒక జాయింట్ కమిషన్ ఏర్పాటు చేసుకుంది. ఎవరితో అంటే కువైట్ దేశంతో. ఇదే సందర్భంలో ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇదే సందర్భంలో ఇక్కడ మనకి విదేశాంగ మంత్రి అయినటువంటి కువైట్ యొక్క విదేశాంగ మంత్రి అయినటువంటి ఫారిన్ మినిస్టర్ అయినటువంటి మహమ్మద్ నాజర్ అల్ సబా. ఈయన మనం అంత పేరు అవసరం లేదని మహమ్మద్ నాజర్ అని గుర్తుంచుకున్నట్లయితే సరిపోతుంది. మహమ్మద్ నాజర్ అల్ మహమ్మద్ ఈయన ఏం చేశారంటే మన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలపడం అనేది జరిగింది. ఎందుకు కృతజ్ఞతలు తెలిపారు అంటే మనం ఇటీవల కాలంలో 2 లక్షల డోసెస్ కోవిషీల్డ్ అనేటువంటి వ్యాక్సిన్ని, కోవిడ్-19 యొక్క వ్యాక్సిన్ని మనం కువైట్కి ఉచితంగా పంపిణీ చేయడం అనేది జరిగింది. అంటే ఒక బహుమతిగా మనం కువైట్కి పంపిణీ చేయడం జరిగింది. అది ఎంత అంటే 2 లక్షల డోసెస్. కాబట్టి ఆయన మనకి భారతదేశానికి థ్యాంక్స్ చెప్పడం అనేది, కృతజ్ఞత చెప్పడం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం మన విదేశాంగ మంత్రి అయినటువంటి జైశంకర్ కూడా ఆ కువైట్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఏ విధంగాను అంటే కోవిడ్ సమయంలో కువైట్లో ఉన్నటువంటి భారతీయుల్ని కువైట్ ప్రభుత్వం ఎంతో చక్కగా ఆదుకున్నందుకు, వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించినందుకు భారత ప్రభుత్వం కూడా అక్కడ కువైట్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడం అనేది జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా మనం దీంట్లో గుర్తుంచుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఇటీవల కాలంలో ఏ దేశంతో భారతదేశం ఒక జాయింట్ కమిటీని ఏర్పాటు చేసుకుంది అంటే కువైట్. ఎందుకు ఏర్పాటు చేసుకుందంటే ఆయిల్ రంగంలో మనం
దాని ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి కలిగి ఉండడానికి మరియు వ్యాపారము, మ్యాన్ పవర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, హెల్త్, ఎడ్యుకేషన్ ఇటువంటి విషయాలన్నింటిని గురించి కూడా డిస్కస్ చేసుకోవడానికి జాయింట్ కమిషన్ ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఇది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఉద్యోగులకు కమిషన్ చెల్లించినందుకు ఆర్బీఐ 2 కోట్ల జరిమానా విధించింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ బ్యాంకుకు ఉద్యోగుల కమిషన్ చెల్లించినందుకు ఆర్బీఐ 2 కోట్ల జరిమానాను విధించింది. ఆర్బీఐ హ్యాస్ ఇంపోజ్డ్ 2 crores పెనాల్టీ ఆన్ విచ్ బ్యాంక్ ఫర్ పేయింగ్ కమిషన్ టు ఎంప్లాయీస్. ఇక్కడ మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక్కడ 4 బ్యాంకులు మనం మెన్షన్ చేయడం జరిగింది. ఈ 4 బ్యాంకుల్లో ఏ బ్యాంక్ మీద ఇటీవల కాలంలో ఆర్బీఐ 2 కోట్ల జరిమానా విధించింది అనేది ఇక్కడ మనకి పెట్టు. ఇక్కడ చూసుకున్నట్లయితే 4 ఆప్షన్లు. ఒకటి పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వీటిల్లో మనకి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీనికి ఇటీవల కాలంలో 2 కోట్లు జరిమానా విధించింది ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దానికి ప్రధాన కారణం ఏంటంటే, యాక్చువల్గా చెప్పాలంటే బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్, బీఆర్ యాక్ట్ అని చెప్పేసి అంటామండి. దాన్ని మనం బీఆర్ యాక్ట్ బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్, బీఆర్ యాక్ట్ 1949. బీఆర్ యాక్ట్ 1949 ప్రకారం దాంట్లో ఉన్నటువంటి సెక్షన్ 10(1)(b)(2). ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే సెక్షన్ 10(1)(b)(2) అనేటువంటి ఈ సెక్షన్ల ప్రకారం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలండి. బీఆర్ యాక్ట్ అంటే బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1949 ప్రకారం దాంట్లో సెక్షన్ 10(1) మరియు B2 ప్రకారం ఎవరైనా సరే తన ఎంప్లాయీస్కి కానీ లేదనుకున్న దాంట్లో పనిచేసే వాళ్ళకి పూర్తిగా కానీ పాక్షికంగా కానీ లాభాలలో, ఆ సంస్థ యొక్క లాభాలలో కమిషన్ రూపంలో చెల్లించకూడదు అనేది ఒక రూల్ అవుట్ ఉంది. కానీ ఇటీవల కాలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంత అటువంటి ఆర్బీఐ రూల్కి కొంత వ్యతిరేకత ప్రదర్శించడం వల్ల ఇటీవల కాలంలో ఆర్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద 2 కోట్ల పెనాల్టీ అనేది విధించడం అనేది జరిగింది. సరే, ఇక్కడ మనం ఆర్బీఐ గురించి చూసుకున్నట్లయితే ఈ యాక్ట్ గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. బిట్ మనకి ఎప్పుడు కూడా ఈ రూపంలో అడగకపోవచ్చు, కానీ ఏ రూపంలో అడగడానికి అవకాశం అంటే బీఆర్ యాక్ట్ ఎప్పుడు చేయబడింది, బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ ఎప్పుడు చేయబడింది అని అడగవచ్చు బిట్టు. కాబట్టి మనం చెప్పుకున్న బిట్టే మనమే కాదండి, ఏ కరెంట్ అఫైర్స్ సార్ అయినా లేదా ఏ సబ్జెక్ట్ సార్ అయినా ఎవరైనా సరే చెప్పిన బిట్టు యాజ్ ఇట్ ఈస్గా రావడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కానీ ఆ సరౌండింగ్స్ నుంచి మాత్రం కంపల్సరీ బిట్లు అడుగుతారు. మేము ఏమైతే ఇంపార్టెంట్ అని చెప్తున్నామో ఆ సరౌండింగ్స్ నుంచి ఆ ఎగ్జామినర్ ఏదో ఒక రూపంలో బిట్టు ఫ్రేమ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దానికి ఏరియా అంతా మనం చూసుకోవాలి. ఖచ్చితంగా ఇదే బిట్ వస్తుందా అంటే అది చాలా రేర్ కేసెస్. ఇదే బిట్ మనం ఎలా ఫ్రేమ్ చేసాం అలాగే బిట్ వస్తా అంటే చాలా రేర్ కేసెస్. కానీ ఆ సరౌండింగ్స్ని మాత్రం కంపల్సరీ బిట్లని ఉంటాయి. కాబట్టి మనం చూడవలసింది ఏంటంటే అసలు ఆర్బీఐ అంటే ఏంటి, నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, బీఆర్ యాక్ట్ అంటే ఏంటి, బీఆర్ యాక్ట్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, బీఆర్ యాక్ట్లో సెక్షన్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఎందుకు ఏ సెక్షన్ ప్రకారం ఆర్బీఐ 2 కోట్ల జరిమానా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి విధించింది అని కూడా అడగవచ్చు మనకి. కాబట్టి సెక్షన్ కూడా మనం గుర్తుంచుకోవాలి, 10(1)(b)(2) అనేటువంటి సెక్షన్ ప్రకారం. సరే, ఇక్కడ మనకి ఆర్బీఐ అని చెప్పుకుంటున్నాం. ఆర్బీఐ యొక్క ప్రస్తుత గవర్నర్ ఎవరు మనకు తెలుసు, శక్తికాంత దాస్. ఆర్బీఐ యొక్క ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్. ఈయన 25వ గవర్నర్, 25th ఆర్బీఐ గవర్నర్ ఎవరంటే శక్తికాంత దాస్. నెక్స్ట్ అంతేకాకుండా ఈయన 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క సభ్యుడు కూడా. 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క సభ్యుడు ఎవరంటే శక్తికాంత దాస్. ఈయన ప్రస్తుత ఆర్బీఐ యొక్క గవర్నర్, ఆర్బీఐ యొక్క 25th గవర్నర్ శక్తికాంత దాస్. నెక్స్ట్ 15th ఫైనాన్స్ కమిషన్లో సభ్యుడిగా ఉండేవారు. అయితే ఇక్కడ మనకి 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క అధ్యక్షుడు ఎవరు అని చూసుకున్నట్లయితే ఎన్కే సింగ్. మనందరికీ తెలుసు 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు, 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎన్కే సింగ్, నందకిషోర్ సింగ్. ఎన్కే సింగ్ అంటే నందకిషోర్ సింగ్.
సరే ఇక్కడ మనకి శక్తికాంత్ దాస్ 25th ఆర్బీఐ గవర్నర్ అని చెప్పుకుంటున్నాం. ఆయన ఎప్పటి నుంచి పదవిలో ఉన్నా అంటే 2018 డిసెంబర్ నుంచి 2018 డిసెంబర్ నుండి ఆయన పదవిలో ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆయన ఎలా అపాయింట్ చేస్తారు ఏంటి అనే విషయాలు మనందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ ఆయన చూసుకున్నట్లయితే శక్తికాంత్ దాస్ హీ బిలాంగ్స్ టు భువనేశ్వర్, ఒరిస్సా. ఆయన భువనేశ్వర్లో జన్మించడం జరిగింది. ఒరిస్సా చెందినటువంటి వ్యక్తి. కానీ ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫ్రమ్ తమిళనాడు కేడర్. సరే, అంత డెప్త్గా మనకి అవసరం లేదు. కానీ శక్తికాంత్ దాస్ మనకు అడిగేటువంటి బిట్ ఏంటంటే శక్తికాంత్ దాస్ ఎన్నవ ఆర్బీఐ గవర్నర్ అడగడానికి అవకాశం ఉంది? 25వ ఆర్బీఐ గవర్నర్. నెక్స్ట్ ఈయన ఏ ఫైనాన్స్ కమిషన్లో సభ్యుడిగా ఉన్నారంటే 15th ఫైనాన్స్ కమిషన్లో సభ్యుడిగా ఉన్నారు. 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరంటే ఎన్కే సింగ్, నందకిషోర్ సింగ్. ఈ విషయాలన్నీ కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి నెక్స్ట్ బిట్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2020 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏ నగరం అత్యంత కలుషితమైన రాజధాని నగరంగా, ఇక్కడ రాజధాని ఇంపార్టెంట్ అండి మనకి, రాజధాని నగరంగా నిలిచింది? 1 ఢిల్లీ, 2 కాఠ్మాండు, 4 ఢాకా, 5 బెర్లిన్. ఈ 4 సిటీస్లో ఈ రాజధాని నగరాల్లో ఇక్కడ మనకి వేరియేషన్ గుర్తుంచుకోవాలి. ఒకటి నగరాల లిస్ట్ వేరు, నగరాలు కాకుండా ఓన్లీ రాజధానులు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజధానుల లిస్ట్ చూసుకున్నట్లయితే ఏది ఫస్ట్ ప్లేస్లో ఉంది? ఢిల్లీయా, కాఠ్మాండా, ఢాకా, బెర్లిన్? వీటిలో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఢిల్లీ. అంటే ప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో, ఎన్ని రాజధానులు అయితే ఉన్నాయో, అన్ని రాజధానుల్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచినటువంటి రాజధాని ఏదంటే ఢిల్లీ. ఫస్ట్ ప్లేస్ అంటే ఏంటో ఫస్ట్ ప్లేసు గొప్పతనం కాదండి, పొల్యూటెడ్ క్యాపిటల్, బాగా కలుషితమైనటువంటి రాజధాని. ప్రపంచ దేశాల్లో కలుషితమైన రాజధానుల్లో మొట్టమొదటి స్థానంలో ఏది ఉందంటే మనకి ఢిల్లీ ఉంది. సరే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అంతేకాకుండా నగరాల విషయంగా చూసుకున్నట్లయితే నగరాల్లో టాప్ 30లో చూసుకున్నట్లయితే 22 నగరాలు మన భారతదేశంలోనే ఉన్నాయి. మొత్తం 30 నగరాలు, మొదటి 30 నగరాలు రాజధానులు కాదండి, మొదటి 30 నగరాలు తీసుకుంటే ఆ నగరాల్లో 22 నగరాలు టాప్ 22 మందే, అంటే మొత్తం 30లో 22 మన భారతదేశంలోనే ఉన్నాయి. సరే, ఇక్కడ మనకి ఈ యొక్క వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ 2020 అంటే దీన్ని ప్రచురించే వాళ్ళు ఎవరు, ఈ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు అనేది మనకు కావాలి. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్, ఇక్కడ ఈ యొక్క గాలి స్వచ్ఛతను కొలిసి దాని ప్రకారం మనకి రిపోర్ట్ ఇచ్చేటటువంటి సంస్థ ఏదని చెప్పేసి చూసుకున్నట్లయితే స్విస్ ఎయిర్ టెక్నాలజీ కంపెనీ. దీని గురించి ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో, అనేక నగరాల్లో, అనేక రాజధానుల్లో సర్వే చేసి వాటి యొక్క పొల్యూషన్ అంతా కూడా క్యాలిక్యులేట్ చేసి ప్రతి సంవత్సరం కూడా రిపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చిన్న విషయం గమనించవలసిన విషయం ఏంటంటే 2019-20 ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఢిల్లీ యొక్క ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది, ఎయిర్ క్వాలిటీ మెరుగుపడింది, 15% వరకు మెరుగుపడింది. అయినప్పటికీ కూడా దాని ఎయిర్ క్వాలిటీ మెరుగుపడినప్పటికీ కూడా ఇంకా ప్రపంచ రాజధానిలో లీస్ట్ పొజిషన్ అంటే ఎక్కువ పొల్యూట్ అయినటువంటి మొట్టమొదటి స్థానాన్ని మన భారతదేశంలోని ఢిల్లీ ఆక్యుపై చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ బిట్గా మనం చూసుకున్నట్లయితే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వ్యవస్థ. దానికి డీజీ డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? విశాల్ వి శర్మ, శేఖర్ కపూర్, చరణ్జిత్ అట్రా, ఎంఏ గణపతి. ఈ 4 ఆప్షన్లు చూసుకున్నట్లయితే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎంఏ గణపతి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎంఏ గణపతి ఈయన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ డైరెక్టర్ జనరల్. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ యొక్క డైరెక్టర్ జనరల్గా ఇటీవల కాలంలో ఎన్నికవడం అనేది జరిగింది. అదేవిధంగా మనం ఇంకో విషయం కూడా చూసుకోవాలి. కులదీప్ సింగ్ అనే ఆయన ఇటీవల కాలంలో సిఆర్పిఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్గా మనకి ఇటీవల కాలంలో ఎవరు నియమించారంటే కులదీప్ సింగ్. ఇక్కడ కులదీప్ సింగ్ మరియు ఎంఏ గణపతి వీళ్ళిద్దరినీ కూడా ఒకే రోజు రిక్రూట్ చేయడం అనేది జరిగింది. ఒక ఆయన చూసుకున్నట్లయితేనేమో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్, ఇంకొక ఆయన కులదీప్ సింగ్ అనే సిఆర్పిఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్గా నియమించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంఏ గణపతి
ఎంఏ గణపతి. ఈయన ఉత్తరాఖండ్ కేటర్కి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ అంతేకాకుండా ప్రస్తుతం ఏ పదవిని చేపడుతున్నారంటే ఆయన డీజీ ఆఫ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్కి ఆయన డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ఆయన తీసుకొచ్చి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్గా ఇటీవల కాలంలో నియమించడం అనేది జరిగింది. కాబట్టి ఇటీవల కాలంలో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా ఎవరైనా మరణించినా, ఏమైనా పదవులు మారినా, నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ ప్రతిదీ కూడా మనం కరెంట్ అఫైర్స్లో చూస్తూ ఉండాలి. నెక్స్ట్ విషయంగా చూసుకున్నట్లయితే సాహిత్య అకాడమీ అవార్డులతో ఎంతమంది వ్యక్తులకు ప్రదానం చేశారంటే అవార్డులను ఇటీవల కాలంలో సాహిత్య అకాడమీ అవార్డులు ప్రస్తుతం ఎంతమందికి ప్రదానం చేశారు? 13, 15, 16, 20. వీటిలో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏది చూసుకున్నట్లయితే 20 మెంబర్స్. ఇటీవల కాలంలో సాహిత్య అకాడమీ అవార్డులు ఎంతమందికి ప్రదానం చేశారంటే 20 మందికి ప్రదానం చేయడం అనేది జరిగింది. దీని యొక్క సాహిత్య అకాడమీ యొక్క అవార్డుల యొక్క హెడ్ క్వార్టర్ అంటే దీని యొక్క ప్రధాన కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉందంటే మనకి ఢిల్లీలో ఉంది. ఆ ఢిల్లీలో దానికి ఉన్నటువంటి ఆ భవనానికి గల పేరు ఏంటంటే రవీంద్ర భవన్ అని చెప్పేసి పిలుస్తూ జరుగుతుంది. ఈ సాహిత్య అకాడమీ అవార్డులు ఎక్కడైతే ప్రదానం చేస్తారో ఆ భవనానికి గల పేరు ఏంటంటే రవీంద్ర భవన్. ఎందుకు చెప్పామంటే మనమంతా కూడా జనరల్గా మన యాస్పిరెంట్స్, మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సాహిత్య అకాడమీ ఎవరెవరికి ఏం వచ్చింది, వీరప్ప మెయిలికి ఎవరెవరికి ఏమొచ్చింది మొత్తం డేటా అంతా కలెక్ట్ చేస్తాం. అంతా చదువుకుండా ఏ రంగాల్లో వచ్చింది ఏంటి ప్రతిదీ చూస్తాం. కానీ లాస్ట్లో ఆ యొక్క భవనం పేరు మనం అన్ని చదివిన తర్వాత ఆ ఎగ్జామినర్ ఏమంటాడంటే ఆ యొక్క ప్రధానం సాహిత్య అకాడమీ అవార్డులు ప్రదానం చేసేటువంటి ఆ యొక్క భవనం పేరేంటి అని అడుగుతాడు సింపుల్గా. కాబట్టి అది కూడా మనం చూసుకోవాలి తప్పనిసరిగా. ఆ యొక్క భవనం పేరు రవీంద్ర భవన్, న్యూఢిల్లీ. రవీంద్ర భవన్, న్యూఢిల్లీ. సరే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం 20 మందికి ప్రదానం చేయడం జరిగింది. ఇంకొక 4 భాషల్లో ప్రదానం చేయవలసి ఉంది. జస్ట్ వాటిని పోస్ట్ పోన్ చేశారు, వాటిని కూడా ప్రకటిస్తారు. ఆ యొక్క పోస్ట్ పోన్ చేసినటువంటి ఆ 4 భాషలు చూసుకున్నట్లయితే మలయాళం, నేపాలీ, ఒడియా మరియు రాజస్థాన్. మరి ఒకసారి మలయాళం, నేపాలీ, ఒడియా, రాజస్థాన్ ఈ 4 భాషల్ని పోస్ట్ పోన్ చేయడం అనేది జరిగింది. వీటిని కూడా త్వరలో ప్రకటించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సాహిత్య అకాడమీ అవార్డులు ఇప్పటి వరకు అంటే ఇప్పుడు ఈ సంవత్సరం 2021 మార్చి నెలలో ఎంతమందికి ప్రదానం చేశారంటే 20 మందికి ప్రదానం చేశారు. అసలు సాహిత్య అకాడమీ అవార్డులని ఎప్పుడు స్థాపించారంటే 1954 మార్చి 12. 1954లో వీటిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటిని ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బిట్గా చూసుకున్నట్లయితే మనం గ్లోబల్ రీసైక్లింగ్ డే క్రింది వాటిలో ఏ రోజున జరుపుకుంటారో చాలా ఇంపార్టెంట్ అండి. గ్లోబల్ రీసైక్లింగ్ డే. మనం ఏదైనా డేస్ వచ్చినప్పుడు ఏమైనా ప్రముఖమైనటువంటి రోజులు జనాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇవేమో చదువుకుంటూ వెళ్తాం. కానీ ఇటువంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారంటే ఎగ్జామినరు ఈ యొక్క పర్యావరణం మీద ఏమైనా ఇంపార్టెంట్ డేస్ ఏమైనా ఉన్నా, లేదంటే కూడా వ్యాధులకు సంబంధించిన ఏమైనా ఇంపార్టెంట్ డేస్ ఏమైనా ఉన్నా వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాడు. కాబట్టి పర్యావరణానికి సంబంధించి ఏమైనా ఇంపార్టెంట్ డేస్ ఉంటే వాటిని మాత్రం తప్పనిసరిగా చూడండి. చాలా ఇంపార్టెంట్. పర్యావరణానికి సంబంధించి ఏమైనా ఇంపార్టెంట్ డేస్ తప్పనిసరిగా ఉంటే వాటిని చూడండి. కాబట్టి ఇక్కడ గ్లోబల్ రీసైక్లింగ్ డే క్రింది వాటిలో ఏ రోజున నిర్వహిస్తారు అని చూసుకున్నట్లయితే మార్చ్ 18, మార్చ్ 17, మార్చ్ 16 అండ్ మార్చ్ 15. వీటిలో మనకి కరెక్ట్ డేట్ చూసుకున్నట్లయితే మార్చ్ 18 ఇస్ ద రైట్ ఆన్సర్. మార్చ్ 18 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఎందుకు అంటే ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది, మరియు వ్యర్థాలు ఎక్కువగా మిగిలిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వ్యర్థాలనే ఎక్కువగా మిగిలిపోతున్నాయి. వాటిని రీసైక్లింగ్ చేయడం ద్వారా మరి ఇంకొక పదార్థాన్ని మనం తయారు చేయొచ్చు, వాటిని వేరే రకంగా మనం ఉపయోగించుకోవచ్చు. మనం జనరల్గా ప్రతి దేశంలో చేసేది ఏంటంటే భూమిలో ఉన్నటువంటి ఖనిజాలన్నింటినీ కూడా తీసుకోవడం, వాటితో మనకు కావాల్సినటువంటి వస్తువులన్నింటినీ కూడా తయారు చేసుకోవడం. కానీ వేస్ట్ అయినటువంటి మెటీరియల్ని ఉపయోగించి మనం చాలా తక్కువగా చేస్తున్నాం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో అవగాహన కల్పించడానికి ఒక రోజుని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరంటే యుఎన్ఓ. అయితే యుఎన్ఓ 2018 ఈ యొక్క రీసైక్లింగ్ డేని యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. అంటే ఆ రోజు నుంచి దీన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం 2018. దీని యొక్క థీమ్ ఏంటో చూసుకున్నట్లయితే సెలబ్రేటింగ్ అవర్ రీసైక్లింగ్ హీరోస్. దాని యొక్క థీమ్ చూసుకున్నట్లయితే సెలబ్రేటింగ్ అవర్ రీసైక్లింగ్ హీరోస్
అనేది దాని యొక్క థీమ్గా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి ఈ యొక్క 10 ఈవెంట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు కూడా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ అందించేటువంటి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేయండి, మరియు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎవరైతే యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్ గురించి తప్పనిసరిగా తెలియచేయండి. నెక్స్ట్ మన ఇన్స్టిట్యూట్లో కనుక ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే ఈ నెల మార్చ్ 29వ తారీఖున మరలా మీకు ఒక కొత్త బ్యాచ్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. దానికి తప్పనిసరిగా ఆ రోజు డెమో క్లాస్ ఉంటుంది. మార్చ్ 29th అనగా సోమవారం ఒక డెమో క్లాస్ ఉంటుంది. ఆ డెమో క్లాస్ మీరు ఫ్రీగా వినొచ్చు. అట్ ద సేమ్ టైం మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఆ స్టూడెంట్స్ని డైరెక్ట్గా మీరు జాయిన్ ఒకసారి వాకప్ చేయండి. ఒక 10 మంది స్టూడెంట్స్ని అడగండి, వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క అభిప్రాయాలు తీసుకోండి, డైరెక్ట్గా వచ్చి చూడండి క్లాసులు ఏ విధంగా జరుగుతున్నాయి, అసలు లైబ్రరీ ఏ విధంగా ఉంది, నెక్స్ట్ అదేవిధంగా గ్రౌండ్ ప్రాక్టీస్ ఏ విధంగా ఉంది, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి గ్రౌండ్ ప్రాక్టీస్ ఏ విధంగా ఉంది అనే విషయాలు మన ఇన్స్టిట్యూట్కి వచ్చి ఒకసారి చూసి 10 మంది యొక్క అభిప్రాయాలు తీసుకొని అప్పుడు మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని చెప్పడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా 29th ఉన్నటువంటి డెమోకి రావాల్సిందిగా మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తున్నాం. అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.